ప్రియమైన కార్మిక సోదరులారా, ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎంతో కాలం కాలేదు, పార్లమెంటు సమావేశాలు కూడా జరగలేదు. కానీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఏర్పాటైనటువంటి కిషన్ రెడ్డి, మన రాష్ట్రానికి చెందినటువంటి కిషన్ రెడ్డి ఈరోజు దేశవ్యాప్తంగా 60 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేశారు. అందులో సింగరేణికి చెందినటువంటి బొగ్గు బ్లాకులను కూడా ప్రైవేట్ పరం చేశారు. దీన్ని నిరసిస్తూ ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మన సింగరేణి బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలా, తద్వారా సింగరేణి మనుగడ ఉంటుంది, లేకపోతే సింగరేణి మనుగడ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. 15 సంవత్సరాల్లో సింగరేణి కనుమరుగయ్యేటువంటిది ఉంటుంది. ఇవాళ సింగరేణికి బిల్డింగ్ అడ్డకు సంబంధం ఏంటంటే, ఈ బిల్డింగ్ అడ్డ మీద ఉన్నటువంటి మనకు అంతో ఎంతో పనులు దొరుకుతున్నాయంటే సింగరేణి ఉద్యోగస్తులు, సింగరేణి రిటైర్ అయినటువంటి కార్మికులు ఇల్లు నిర్మించుకోవడం వల్ల మనకు పనులు దొరుకుతున్నాయి. భవిష్యత్తులో మనకు ఇంకా అదమ్య గోచరంగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకే సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పనులు చేయొద్దని, సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని చెప్పేసి సిఐటియుగా మనమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి ప్రైవేటీకరణ ఆపాలని నిరసిస్తూ మన అడ్డ మీద మీటింగ్కి సహకరించినందుకు